ఛానల్ మీరు చూస్తున్నారు తెలుగు ఎడిటింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మీకు మంచి ఎడిటింగ్ వీడియో అయితే తీసుకొచ్చాను. దానికంటే ముందు నా ఛానల్ కనుక ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అని సెట్ చేసుకోండి. అప్పుడు నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా డైలీ మీకు నోటిఫికేషన్స్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. ఓకేనా? అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో నాకు తెలియజేయండి, వెంటనే మీకు అయితే రిప్లై ఇస్తాను. ముందుగా నేను క్రియేట్ చేసిన డెమో అయితే 5 seconds చూడండి, అప్పుడే మీకు క్లారిటీ అర్థమవుతుంది. చూసారు కదా, ఈ విధంగా సింపుల్గా అయితే మీకు నచ్చిన సాంగ్స్ కానీ బీజిఎమ్స్ కానీ పెట్టుకుని ఈ విధంగా స్టాటస్ వీడియో అయితే మనం ఎలా క్రియేట్ చేసుకోవాలో నేను మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే కంప్లీట్గా లాస్ట్ వరకు అయితే చూడండి, అప్పుడే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఓకేనా? అలాగే మీకు ఇక్కడ ఏమేమి అప్లై చేస్తున్నారో ప్రతిదీ మీకు కింద డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్స్ లింక్ అని ఇచ్చాను. మీరు దాని మీద క్లిక్ చేసి సింపుల్గా అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా? అలాగే మీకు ఇంకా ఎక్కువ టెంప్లెట్స్ కావాలనుకుంటే కింద నేను వెబ్సైట్ లింక్ ఇచ్చాను, మీరు దాన్ని అయితే క్లిక్ చేసి ఇక్కడ నేను ఏవైతే అప్లోడ్ చేస్తానో ప్రతి వీడియోస్ టెంప్లెట్స్ అయితే నేను అక్కడ ప్రొవైడ్ చేశాను. మీరు సింపుల్గా అయితే క్లిక్ చేసి ఈజీగా అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా? ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చితే కింద కామెంట్ సెక్షన్లో నైస్ కానీ సూపర్ కానీ ఏదో కామెంట్ చేయండి, అప్పుడు నాకు మరింత సపోర్టింగ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఇంకా మనకి కైన్మాస్టర్ యాప్ అనేది ఓపెన్ చేయగానే దాని ఇంటర్ఫేస్ వచ్చే విధంగా ఉంది కదా. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీకు లెఫ్ట్ సైడ్లో ప్లస్ ఐకాన్ కనబడుతుంది కదా, క్లిక్ చేసి ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే 16:9 మీద క్లిక్ చేసుకోండి. ఒకవేళ మీరు కనుక కైన్మాస్టర్ ఇంతకు ముందే ఎక్కించుకుని ఉంటే ప్లే స్టోర్ నుంచి దాన్ని తీసేసి నేను ఇచ్చిన యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోండి, అప్పుడు మీకు ప్రతి ఫీచర్స్ అనేవి ఫ్రీగా దొరుకుతుంది. ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఎక్కువ ఫీచర్స్ అనేవి ఉండవు, ప్లస్ మీకు యాడ్స్ అనేవి ప్లే అవుతూ ఉంటుంది. అది కాకుండా ఉండాలంటే నేను ఇచ్చిన యాప్ అయితే మీరు ఇన్స్టాల్ చేసుకోండి, అప్పుడు మీకు ప్రతి ఫీచర్స్ అనేవి ఫ్రీగా దొరుకుతుంది. చూస్తారు కదా, మనకి యాప్ ఓపెన్ చేయగానే దాని ఇంటర్ఫేస్ వచ్చే విధంగా ఉంది కదా. ఇప్పుడు మీరు ఏం చేస్తే ఇక్కడ మీడియా మీద క్లిక్ చేసి ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్లో ఒక బ్యాక్గ్రౌండ్ అని ఒక ఆప్షన్ కనబడుతుంది, దాన్ని క్లిక్ చేసి ఏదైనా బ్లాక్ కలర్ సెట్ చేసుకోండి. సెట్ చేసుకొని టిక్ మార్క్ ఇచ్చేసి ఆ బ్లాక్ కలర్ మీకు క్లిక్ చేసినట్టయితే మీకు వీడియో ఎంతసేపు కావాలో దీని సేపు అయితే డ్రాగ్ చేసుకోండి. మీకు వీడియో ఎంతసేపు కావాలో కంప్లీట్గా ఎంతసేపు డ్రాగ్ చేసుకొని నేను వచ్చేసి 20 seconds అయితే డ్రాగ్ చేసుకున్నాను, ఎందుకంటే మీకు డెమో అనేది చూపిస్తుంది. ఈ విధంగా బ్లాక్ కలర్ క్రియేట్ అవ్వగానే ఒకటి పైన టిక్ మార్క్ ఇచ్చేసింది. ఓకేనా? ఇప్పుడు ఏం చేసి మళ్ళీ లేయర్స్ మీద క్లిక్ చేసి మీడియా మీద క్లిక్ చేసి ఇప్పుడు మీరు ఏదైతే ఫోటో యాడ్ చేయాలనుకుంటున్నారో ఆ ఫోటో మీద క్లిక్ చేసుకోండి. ఒకవేళ మీరు ఇదే ఫోటో కావాలనుకుంటే కింద మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, మీరు సింపుల్గా అయితే దీన్ని కూడా అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా? దీన్ని కంప్లీట్గా మన ఫింగర్తో ఈ విధంగా లాస్ట్ వరకు అయితే డ్రాగ్ చేసుకుని మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ ఫింగర్తో ఈ విధంగా జూమ్ అయితే చేసుకోండి. ఈ విధంగా చూసారు కదా, మనకి ఫుల్ స్క్రీన్ వచ్చేది సెట్ చేసుకుని మీరు కింద స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ మీకు అడ్జస్ట్మెంట్ అని ఒక ఆప్షన్ కాబట్టి చూసారు, దాన్ని క్లిక్ చేసి ఇక్కడ కొద్దిగా హై చేసుకోండి. మీకు అది ఎంత హైలో కావాలో అంత హైలో చేసుకుని టిక్ మార్క్ ఇచ్చేసి ఒకసారి మళ్ళీ ఆ ఫోటో మీద క్లిక్ చేసి మీకు లెఫ్ట్ సైడ్లో 3 dots కనబడుతుంది చూసారు, దాన్ని క్లిక్ చేసి ఇక్కడ డూప్లికేట్ మీద ఇచ్చేసేయండి. డూప్లికేట్ మీద ఇచ్చేసింది సేమ్ ఫోటో ఒకటి యాడ్ అవుతుంది. ఇప్పుడు ఈ స్క్రీన్ మీద ఆ ఫోటో మీద క్లిక్ చేసి ఇప్పుడు ఏం చేస్తాం, మళ్ళీ ఇక్కడ అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళి ఈసారి మొత్తం డౌన్ చేసేయండి. ఈ విధంగా డౌన్ చేసేసి బ్యాక్ వచ్చేసి ఇక్కడ మీకు పైకి స్క్రోల్ చేయండి. ఇప్పుడు పైకి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఓవరాల్ యానిమేషన్స్ అని ఒక ఆప్షన్ కనబడుతుంది, దాన్ని క్లిక్ చేసి ఇక్కడ పల్స్ మీద క్లిక్ చేయండి. చూసారు కదా, మనకి ఈ విధంగా అయితే బ్లింక్ అవుతూ ఉంటుంది. చూసారు కదా, మంచి లుక్ అయితే వస్తుంది కదా. ఇప్పుడు టిక్ మార్క్ అయితే ఇచ్చేసేయండి. ఒకసారి వీడియోలాగా అయితే క్రియేట్ అయిపోయింది. చూసారు కదా, మనం పెట్టింది ఇక్కడ ఫొటోస్ కానీ ఇక్కడ వీడియోలా క్రియేట్ అయింది. చూసారు కదా, ఈ విధంగా మన ఫొటోస్ అయితే యాడ్ చేసేసుకున్నాం. ఇప్పుడు మళ్ళీ స్టార్టింగ్ వచ్చేసేయండి. స్టార్టింగ్ వచ్చేసినప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మళ్ళీ లేయర్స్ మీద క్లిక్ చేసి మీడియా మీద క్లిక్ చేసి ఇప్పుడు మీరు ఏదైతే టెంప్లెట్ డౌన్లోడ్ చేసుకుని దాన్ని క్లిక్ చేసుకోండి. ఇప్పుడు మనం దీన్ని ఈ వీడియోని రొటేట్ చేయాలి. అది ఎలాగంటే కింద స్క్రోల్ చేసినట్టయితే మీకు ఒక ఆప్షన్ కనబడుతుంది చూడండి, ఇక్కడ రొటేట్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఈ విధంగా క్లిక్ చేయండి. చూసారు కదా, క్లిక్ చేస్తే మనకి అది లెఫ్ట్ సైడ్లోకి వెళ్ళిపోయింది. టిక్ మార్క్ ఇచ్చేసి మీరు ఒకసారి మళ్ళీ వీడియో మీద క్లిక్ చేసిన తర్వాత మీకు సిజర్ ఐకాన్ పక్కన బాక్స్ ఐకాన్ వాడు కనబడుతుంది, దాన్ని క్లిక్ చేసి ఇక్కడ ఫస్ట్ బాక్స్ని క్లిక్ చేసేయండి. ఈ విధంగా మనకి స్క్రీన్ మొత్తంగా వచ్చేసింది. ఇప్పుడు ఏం చేస్తుంటే మళ్ళీ బ్యాక్ వచ్చేసి మీరు కింద స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ మీకు బ్లెండింగ్ అని ఒక ఆప్షన్ కనబడుతుంది, దాన్ని క్లిక్ చేసి ఇక్కడ స్క్రీన్ మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన చూస్తారు కదా, మనకు బ్లాక్ కలర్ ఏదైతే ఉందో అది రిమూవ్ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చేసినట్టయితే మీరు కొద్దిగా పైకి స్క్రోల్ చేసుకుని అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళి ఫస్ట్ దాన్ని హై చేసుకోండి. కొద్దిగా అప్పుడు మనకి కొద్దిగా డార్క్ అనేది అవుతుంది. ఇప్పుడు టిక్ మార్క్ అయితే తెచ్చేసేయండి. ఒకసారి టెంప్లెట్ అయితే ప్లే చేద్దాం. చూసారు కదా, పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. ఈ టెంప్లెట్ అయితే మనకి రేడియో టెంప్లెట్. మళ్ళీ స్టార్టింగ్ వచ్చేసిన తర్వాత మళ్ళీ లేయర్స్ మీద క్లిక్ చేసి మీడియా మీద క్లిక్ చేసి మీకు డిస్క్రిప్షన్లో ఒక టెక్స్ట్ అయితే ఇచ్చాను, మీరు దాన్ని క్లిక్ చేయాల్సి ఉంటుంది. మీరు అది క్లిక్ చేసిన తర్వాత మనం ఎలా సెట్ చేసుకోవాలి నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూస్తారు కదా, ఈ విధంగా డౌన్లోడ్ చేస్తుందో కరెక్ట్గా ఈ బాక్స్లో అయితే సెట్ చేసుకోండి. మనకి అది ఎంత ఫ్రేమ్లో సెట్ అవుతుందో అంత ఫ్రేమ్లో సెట్ చేసుకుని దీన్ని కూడా కంప్లీట్గా ఫింగర్తో ఈ విధంగా డ్రాగ్ చేసుకోండి. గుర్తుపెట్టుకోండి, మనం ఇక్కడ ఏమైతే టెంప్లెట్ యాడ్ చేస్తున్నామో ప్రతిదీ మనం లాస్ట్ దాకా డ్రాగ్ చేసుకుంటే మనకు పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఇప్పుడు టిక్ మార్క్ అనేది ఇచ్చేసండి. చూసారు కదా, మనకి సెట్ అయిపోయింది. ఒకవేళ కానీ మాకు ఇంకా సైజ్ తక్కువ కావాలనుకుంటే ఈ విధంగా పెట్టుకుని ఇందులో అయితే ఈ విధంగా ప్లేస్ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడైతే మనకు కరెక్ట్గా సెట్ అయింది అనుకుందాం, టిక్ మార్క్ అయితే తెచ్చేసేయండి. ఒకసారి ప్లే అనేది చేస్తుందో చూస్తారు కదా, ఈ విధంగా మనకి అందులో అయితే కరెక్ట్గా సెట్ అయిపోయింది. ఈ విధంగా మనకి ప్లే అవుతూ ఉంటుంది. చూస్తారు కదా, ఇప్పుడు మీకు ఇంకో టెంప్లెట్స్ అయితే ఇచ్చాను, గ్రీన్ హార్ట్స్ టెంప్లెట్. మీరు మళ్ళీ లేయర్స్ మీద క్లిక్ చేసి పైన మీడియా మీద క్లిక్ చేసి ఇప్పుడు మీరు ఏదైతే డిస్క్రిప్షన్ టెంప్లెట్ డౌన్లోడ్ చేసుకున్నారో ఈ హార్ట్స్ టెంప్లెట్ కూడా క్లిక్ చేసుకుని సిజర్ ఐకాన్ పక్కన బాక్స్ ఐకాన్ క్లిక్ చేసి ఇక్కడ ఫస్ట్ బాక్స్ని అయితే క్లిక్ చేసేయండి.
ఈ విధంగా కంప్లీట్గా మన స్క్రీన్ మాత్రం వచ్చేసింది కదా, టిక్ మార్క్ ఇచ్చేసింది. ఓకేనా. మళ్ళీ వీడియో లాస్ట్కి వచ్చిన కొంచెం మనకి టెంప్లెట్స్ అనేవి ఎక్స్ట్రా అయిపోయింది కాబట్టి ప్రతి ఇక్కడ 2 టెంప్లెట్స్ ఎక్స్ట్రా అయిపోయింది కాబట్టి పైన సిజర్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీకు ఒక ఆప్షన్ కాబట్టి చూసారు ట్రిమ్ టు రైట్ మీద ఇచ్చేసేయండి. అప్పుడు రైట్ సైడ్లో మనకి ఎక్స్ట్రా ఏదైతే ఉందో అది కట్ అయిపోతుంది. ఇప్పుడు సెకండ్ టెంప్లెట్ మీద క్లిక్ చేసేయండి. సెకండ్ టెంప్లెట్ మీద క్లిక్ చేసి పైన సిజర్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఇక్కడ ట్రిమ్ టు రైట్ ఇచ్చేసేయండి. మనకి ప్రతి లేయర్ ఏ విధంగా ఫింగర్తో అయితే డ్రాగ్ చేసుకుని చూసుకొని మనకి ఎక్స్ట్రా ఉన్నాయి ప్రతిదీ మనం కట్ చేసేయాలి. ఇప్పుడు మన హార్ట్ సింబల్స్ టెంప్లెట్ ఏదైతే యాడ్ చేస్తామో దాన్ని ఒకసారి క్లిక్ చేసుకున్నట్టయితే మీరు కిందకు వచ్చేసేయండి. కిందకు వచ్చేసిన అక్కడ మనకు బ్లెండింగ్ అని ఒక ఆప్షన్ కనబడుతుంది. దాన్ని క్లిక్ చేసి ఇక్కడ స్క్రీన్ మీద ఇచ్చేస్తే చూసారు కదా మనకి బ్లాక్ కలర్ రిమూవ్ అయిపోయి హార్ట్స్ ఒకటే మిగిలిన. ఈ విధంగా మనకి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. కొద్దిగా మీరు రేడియస్ తగ్గించుకోవాలనుకుంటే ఇక్కడ మీకు ఒపెసిటీ అని ఒక ఆప్షన్ కనిపిస్తారా, దాన్ని క్లిక్ చేసి కొద్దిగా పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు మీ ఇష్టం. నేనైతే 100% ఇచ్చేస్తాను. మనకు పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది కదా. ఇప్పుడు టిక్ మార్క్ అనేది ఇచ్చేసేయండి. ఈ విధంగా మనకి యాడ్ అయిపోయిన తర్వాత ఒకవేళ మీకు ఏదైనా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటే లేదా మీకు యూట్యూబ్ ఛానల్ ఉంటే లేయర్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ టెక్స్ట్ మీద క్లిక్ చేసి మీరు నేమ్ అయితే యాడ్ చేసుకోండి. మీ ఛానల్ నేమ్ కానీ మీ ఇన్స్టాగ్రామ్ ఐడి కానీ ఇచ్చేస్తే మీ వీడియో అని అందరికీ తెలుస్తుంది. నేను వచ్చేసి నా వాటర్ మార్క్ ఇస్తున్నాను. నేనైతే ముందుగా వాటర్ మార్క్ అయితే క్రియేట్ చేసుకున్నాను. మీకు నచ్చింది అయితే మీరు ఇచ్చుకోవచ్చు. చూసారు కదా, ఇది వచ్చేసి నా ఛానల్ వాటర్ మార్క్. దీన్ని వచ్చేసి ఇక్కడ ప్లేస్ చేసుకుంటున్నాను. ఈ విధంగా ప్లేస్ చేసుకుని దీన్ని కంప్లీట్గా ఈ విధంగా డ్రాగ్ అయితే చేసుకోండి. ఈ విధంగా లాస్ట్ వరకు డ్రాగ్ అయిన తర్వాత మీరు ఏం చేస్తారు, మళ్ళీ ఇక్కడ బ్లెండింగ్లోకి వెళ్ళి ఇక్కడ దీన్ని కొద్దిగా డౌన్ చేసేయండి. ఈ విధంగా డౌన్ చేస్తే మనకి వాటర్ మార్క్లో క్రియేట్ అయింది. చూస్తారు కదా, మనకు పర్ఫెక్ట్ లుక్ అయితే వచ్చేసింది. టిక్ మార్క్ అయితే ఇచ్చేసేయండి. ఓకేనా. ఈ విధంగా మనకైతే మొత్తం క్రియేట్ అయిపోయింది. ఒకవేళ మీరు కనుక ఏదైనా బార్డర్ కానీ ఏదైనా యాడ్ చేయాలనుకుంటున్నారు అనుకో, ఇక్కడ లేయర్స్ మీద క్లిక్ చేసి మీడియా మీద క్లిక్ చేసి ఇప్పుడు మీకు డిస్క్రిప్షన్లో నేను బార్డర్ కూడా ఇచ్చేసాను. మీరు సింపుల్గా ఏం చేస్తారు, డిస్క్రిప్షన్కి వెళ్ళిపోయి మీకు బార్డర్ ఇమేజ్ అని ఒకటి ఉంటుంది, దాన్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా ఫుల్ స్క్రీన్ ఉంటుంది. దీన్ని కూడా కంప్లీట్గా లాస్ట్ వరకు అయితే డ్రాగ్ అయితే చేసుకోండి. డ్రాగ్ చేసిన తర్వాత మళ్ళీ మీకు సిజర్ ఐకాన్ పక్కన క్లిక్ చేసి ఫస్ట్ బాక్స్ని క్లిక్ చేసేయండి. ఈ విధంగా మనకి స్క్రీన్ మొత్తానికి వచ్చేస్తుంది. బ్యాక్ వచ్చేసి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ బ్లెండింగ్లోకి వెళ్ళి ఇక్కడ స్క్రీన్ మీద క్లిక్ చేసేయండి. చూస్తే క్లిక్ చేసి కొద్దిగా దీన్ని డౌన్ అయితే చేసుకోండి. అప్పుడు మనకు ఒక మంచి లుక్ అయితే వచ్చింది కదా. ఇప్పుడు టిక్ మార్క్ అయితే ఇచ్చేసేయండి. ఓకేనా. ఈ విధంగా మనకు వచ్చేసింది. కంప్లీట్గా అయితే ప్లే అయింది. చూసారు కదా, ఈ విధంగా మనకైతే మంచి స్టేటస్ వీడియో అయితే క్రియేట్ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకుని నోటిఫికేషన్ వచ్చి ఆల్ అని పెట్టుకోండి. అప్పుడు నేను ఎలాంటి వీడియోస్ మీకు ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు డైలీ నోటిఫికేషన్స్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. చూస్తారు కదా, ఈ విధంగా మనకి సింపుల్గా అయితే క్రియేట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీకు ఆడియో అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు ముందుగా మీరు ఏదైతే సాంగ్స్ కానీ బీజిఎమ్స్ కానీ యాడ్ చేయాలనుకుంటున్నారో ఇక్కడ మీకు సాంగ్ నేమ్ అయితే డిస్ప్లే అవుతుంది. మీరు ఏం చేస్తారంటే మీకు ఏ సాంగ్ కావాలో ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదు మాకు ఇంకా మంచి సాంగ్ కావాలని మీ ఇష్టం డౌన్లోడ్ చేసుకోండి యూట్యూబ్ నుంచి. నేను వచ్చేసి మామూలుగా మ్యూజిక్ అనేది పెట్టి చూపిస్తున్నాను మీకు, ఎందుకంటే అర్థం అవుతాకి. మీరు ఏం చేస్తాం, మ్యూజిక్ మీద క్లిక్ చేసి ఇక్కడ ప్లస్ ఐకాన్ ఒకటి కనబడుతుంది, దాన్ని క్లిక్ చేసి వెంటనే మనకి సాంగ్ అయితే ఆటోమేటిక్గా యాడ్ అయిపోతుంది. ఇప్పుడు పైన టిక్ మార్క్ చేసిన తర్వాత ఒకసారి నేను మామూలుగా మ్యూజిక్ అనేది ప్లే చూపిస్తాను చూడండి. చూసారు కదా, ఇప్పుడు ప్లే అవుతుంది చూడండి. చూసారు కదా, ఈ విధంగా మనం ప్లే అవుతూ ఉంటుంది చూడండి ఒకసారి. చూస్తారు కదా, ఈ విధంగా అయితే సింపుల్గా అయితే మీకు నచ్చిన విధంగా అయితే క్రియేట్ చేసి మీరు ఎక్కడ కావాలంటే అక్కడ అప్లోడ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూసారు కదా, ఇలాంటి వీడియోస్ మీకు డైలీ అయితే అప్లోడ్ చేస్తాను. రోజుకి 2-3 వీడియోస్ కానీ అప్లోడ్ చేస్తాను, ఇంకెక్కువ అప్లోడ్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం దీన్ని క్వాలిటీ అనేది ఎక్కడ డిక్రీజ్ అవ్వకుండా గ్యాలరీలోకి ఎలా సేవ్ చేసుకోవాలంటే ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్లో ఒక షేర్ అనే ఒక ఐకాన్ కనబడుతుంది చూడండి, దాన్ని క్లిక్ చేసుకోండి. ఈ ఐకాన్ కనబడుతుంది చూస్తే దాన్ని క్లిక్ చేసి చూసారా, క్లిక్ చేసిన మనకి విధంగా వచ్చేస్తుంది. మీకు హెచ్డీలో కావాలనుకుంటే 720 పెట్టుకోండి, లేదు మాకు ఇంకా ఫుల్ హెచ్డీలో కావాలనుకుంటే ఇక్కడ 1080 పెట్టుకుని ఇక్కడ మీకు రెడ్ లైన్ ఒకటి కనబడుతుంది సార్, దాన్ని మిడిల్లో పెట్టుకోండి. ఈ విధంగా మిడిల్లో పెట్టుకున్న తర్వాత మీకు ఇక్కడ కింద ఎక్స్పోర్ట్ అని బటన్ కనబడుతుంది చూడండి, దాన్ని క్లిక్ చేసి వెంటనే మన గ్యాలరీలోకి అయితే సేవ్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ, జై హింద్.